హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్ వేలో బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం బఠానీలు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. వైట్ బఠానీలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాక కుక్కర్లో వేసుకుని 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఇలా ఉడుకుతాయండి మెత్తగా. ఇలా మెత్తగా ఉడికిన వాటిని కొద్దిగా మెదుపుకుంటే సరిపోతుందండి. సగం బాగా మెత్తగా అవుతాయి, సగం అలా బఠానీలా ఉంటే టేస్టీగా ఉంటుంది. బఠానీ చాట్ చిక్కదనంగా ఉండడం కోసం ఒక గిన్నెలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి వేసుకుని వాటర్ వేసుకుని కలుపుకోవాలండి ఉండలు లేకుండా. ఈలోపు బఠానీల్లో 1 గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి. బఠానీలు కొద్దిగా ఉడుకుతున్నప్పుడు అందులో కొద్దిగా పసుపు, మన టేస్టీకి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా ఉడికించుకున్నాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి శనగపిండి వాటర్, అది వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అందులోనే 1 స్పూన్ చాట్ మసాలా, 2 స్పూన్స్ కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకుని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇలా చిక్కబడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక ఒకసారి సాల్ట్ చూసుకుంటే సరిపోతుందండి. మన వేడివేడి బఠానీ చాట్ సింపుల్గా రెడీ అయిపోతుంది. ఇందులో ఇంకా టేస్ట్ కోసం కొద్దిగా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడివేడి బఠానీ చాట్ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.